Hello students, welcome back to TSJ Maths classes. 6th class Maths లో మనం 4 chapters కంప్లీట్ చేసుకున్నాం. 5th chapter measures of lines and angles లో exercise 5.1 కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం exercise 5.2 చూద్దాం. 5.2 exercise లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. రైట్ ట్రూ ఆర్ ఫాల్స్, కరెక్ట్ ఆల్ దోస్ దట్ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే వాటిని మనం కరెక్ట్ చేయమంటున్నాడు స్టూడెంట్స్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. an angle smaller than right angle is acute angle. an angle smaller than right angle. ఇప్పుడు రైట్ యాంగిల్ కన్నా, రైట్ యాంగిల్ అంటే ఏంటి స్టూడెంట్స్? 90 degrees. 90 degrees కన్నా స్మాలర్ ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. సో ఫస్ట్ ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, లెస్ దెన్ 90 degrees. లెస్ దెన్ 90 degrees ఉన్న యాంగిల్స్ అన్నిటిని ఎక్యూట్ యాంగిల్స్ అంటారు. సో 90 కన్నా తక్కువ ఉండాలన్నమాట. సో ఇక్కడ అదే ఇచ్చాడు కదా, an angle స్మాలర్ దెన్ రైట్ యాంగిల్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్ అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ ట్రూ అంటే ఎస్, ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. సో ట్రూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి స్టూడెంట్స్. ఏ రైట్ యాంగిల్ మెజర్స్ 180 degrees. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ అంటే 90 degrees, 90 degrees ఉండేదాన్ని 90 degrees యాంగిల్ని రైట్ యాంగిల్ అంటారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, రైట్ యాంగిల్ మెజర్స్ 180 degrees అన్నాడు. సో ఇది ట్రూ స్టేట్మెంటా? నో. సో ఇక్కడ ఫాల్స్ అని రాసి, ఇప్పుడు ఫాల్స్ వచ్చిన స్టేట్మెంట్ని కరెక్ట్ చేయమన్నాడు కదా. సో ఇక్కడ మీరు ఏమని రాస్తారు? ఏ రైట్ యాంగిల్ మెజర్స్ 90 degrees అని రాయండి. ఇక్కడ 180 అని ఇచ్చాడు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఏ రైట్ యాంగిల్ మెజర్స్ 90 degrees. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి స్టూడెంట్స్. ఏ స్ట్రైట్ యాంగిల్ మెజర్స్ 90 degrees అని ఇచ్చాడు. స్ట్రైట్ యాంగిల్ 90 degrees కాదు స్టూడెంట్స్. స్ట్రైట్ యాంగిల్ అనేది 180 degrees. స్ట్రైట్ యాంగిల్ అంటే ఇలా ఉండిద్ది. స్ట్రైట్ యాంగిల్ ఇలా స్ట్రైట్గా వస్తుంది. 90 degrees అండ్ రైట్ యాంగిల్ ఏమో ఇలా ఉంటుంది స్టూడెంట్స్, స్ట్రైట్గా. ఓకే, స్ట్రైట్ యాంగిల్ అంటే ఇలా స్ట్రైట్ ఉంటుంది. ఈ స్ట్రైట్ యాంగిల్ మెజర్ ఎంత అంటే 180 degrees, కానీ ఇక్కడ 90 degrees అని ఇచ్చాడు. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో దీన్ని మనం కరెక్ట్ ఎలా చేయాలి? ఏ స్ట్రైట్ యాంగిల్ మెజర్స్, స్ట్రైట్ యాంగిల్ ఏంటి మెజర్ దాన్ని 180 degrees. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees, రైట్ యాంగిల్ అంటే 90 degrees. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్. రైట్ యాంగిల్ ఈజ్ 90 degrees, స్ట్రైట్ యాంగిల్ అంటే 180. సో ఇక్కడ మనకి రాంగ్ ఇచ్చాడు. సో ఫాల్స్ అని రాసి ఈ స్టేట్మెంట్ని కరెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి స్టూడెంట్స్. The measure greater than 180 degrees is a reflex angle. Reflex angle అంటే ఏంటంటే స్టూడెంట్స్, more than 180 degrees. 180 degrees కన్నా పెద్దగా ఉండే యాంగిల్స్ని రిఫ్లెక్స్ యాంగిల్స్ అంటారు. 180 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ అదే అంటున్నాడు, ద మెజర్ గ్రేటర్ దెన్ 180 degrees ఈజ్ ఏ రిఫ్లెక్స్ యాంగిల్. సో ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. 180 కన్నా ఎక్కువ దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. నెక్స్ట్, ఏ కంప్లీట్ యాంగిల్ మెజర్స్ 360 degrees. కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ మొత్తం యాంగిల్ మనకి ఎంత అంటే 360 degrees. కంప్లీట్ యాంగిల్ 360 degrees. సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్ స్టూడెంట్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్, థర్డ్ వన్ ఫాల్స్, నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ ట్రూ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం స్టూడెంట్స్. సెకండ్ ప్రాబ్లమ్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, విచ్ యాంగిల్స్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఆర్ ఎక్యూట్ అండ్ విచ్ ఆర్ ఆప్ట్యూస్. ఎక్యూట్ యాంగిల్ అంటే ఇప్పుడు కిందకి చెప్పాను లెస్ దెన్ 90. మరి ఆప్ట్యూస్ యాంగిల్స్ అంటే ఏంటంటే మోర్ దెన్ 90 అండ్ లెస్ దెన్ 180. అది గుర్తుపెట్టుకోండి చూడండి. ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90, ఆప్టీస్ యాంగిల్స్ అంటే మోర్ దెన్ 90, 90 కన్నా ఎక్కువ ఉంటే కానీ 180 బిలో ఉండాలి. 180కి దాటొద్దు. 180 దాటితే మళ్ళీ అది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. సో అప్ట్యూస్ యాంగిల్స్ అంటే
మోర్ దెన్ 90 degrees. సో ఇక్కడ 4 యాంగిల్స్ ఇచ్చాడు, 1 2 3 4. ఈ 4 యాంగిల్స్లో ఏవి అక్యూట్ యాంగిల్స్, ఏవి ఆప్టివ్స్? ఓన్లీ 2 యాంగిల్స్. వీటిలో ఏది అక్యూట్, ఏది ఆప్టివ్స్ మనం చెక్ చేయమంటున్నాడు. చెక్ యువర్ ఎస్టిమేషన్ బై మెజరింగ్ దెమ్. మనం ఫస్ట్ ఎస్టిమేట్ చేసి మెజర్ చేసి దీన్ని ఎస్టిమేట్ చేయమంటున్నాడు. తర్వాత రైట్ దేర్ మెజర్స్ టు, ఎంత మెజర్ అవుతున్నాయి ఈ యాంగిల్స్ ప్రొట్రాక్టర్తో మనం మెజర్ చేసి కూడా రాయమంటున్నాడు. సో ఇక్కడ మనకి 1 2 3 4 యాంగిల్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ యాంగిల్ చూద్దాం. ఫస్ట్ యాంగిల్ చూస్తుంటే మనము ఇప్పుడు మామూలుగా 90 degrees రైట్ యాంగిల్ అనేది ఇలా స్ట్రైట్గా ఫామ్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇదేంటి 90 degrees కన్నా లెస్సే ఉంది. సో మనం ఈజీగా ఇది అక్యూట్ యాంగిల్ అని తెలిసిపోతుంది, అవునా? ఎందుకంటే ఇప్పుడు రైట్ యాంగిల్ అంటే ఇట్లా స్ట్రైట్గా ఫామ్ అవుతుంది, అవునా స్టూడెంట్స్? ఇది ఏంటి, రైట్ యాంగిల్కి లెస్ ఉంది, లెస్ దెన్ 90 degrees ఈజ్ అక్యూట్ యాంగిల్. సో ఈజీగా మనకి ఫస్ట్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ అని తెలుస్తుంది. సో ఫస్ట్ అది రాయండి. ఫస్ట్ యాంగిల్ అనేది అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ చూడండి స్టూడెంట్స్. ఇప్పుడు సెకండ్ యాంగిల్ ఇప్పుడు ఈ 90 degrees అనేది ఇలా ఫామ్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఇలా మనం చూస్తే ఇప్పుడు ఇలా ప్రొట్రాక్టర్ పెట్టి ఇలా చూస్తే ఇది 90 degrees. ఇప్పుడు ఈ 90 degrees కన్నా ఇది ఏమిటి, మోర్ ఉంది, అంటే 90 degrees దాటింది. సో 90 degrees దాటి ఇది ఏమే యాంగిల్ అవుతుంది, ఇది ఆప్టివ్స్ యాంగిల్. 90 degree కన్నా మోర్ ఉంది కాబట్టి ఇది ఆప్టివ్స్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ రాయండి. సెకండ్ యాంగిల్ వచ్చేసి యాంగిల్ 1, ఇది యాంగిల్ని ఇలా ఇండికేట్ చేస్తాం కదా, యాంగిల్ 1 అక్యూట్ యాంగిల్. యాంగిల్ 2 వచ్చేసి ఇప్పుడే మనం చూస్తే మోర్ దెన్ 90 ఉంది కాబట్టి ఇది ఆప్టివ్స్ యాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి స్టూడెంట్స్, ఇది థర్డ్ యాంగిల్. థర్డ్ యాంగిల్కి ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు అటు నుంచి ప్రొట్రాక్టర్ పెడితే మనకి ఇది ఇలా వస్తుంది, ఇది 90 degrees. ఇప్పుడు 90 degrees కన్నా లెస్ ఉంది కాబట్టి ఇది ఏంటి, అక్యూట్ యాంగిల్. సో థర్డ్ యాంగిల్ అనేది 90 degrees కన్నా లెస్ ఉంది కాబట్టి ఇది అక్యూట్ యాంగిల్. సో యాంగిల్ 3 వచ్చేసి అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫోర్త్ వన్ చూస్తే, ఫోర్త్ యాంగిల్కి మీరు చూస్తే ఇప్పుడు రైట్ యాంగిల్ ఇక్కడ వస్తుంది. సో రైట్ యాంగిల్ ఇక్కడ వచ్చినప్పుడు ఇది 90 degreesకి దాటింది, అంటే మోర్ ఉంది, 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆప్టివ్స్ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ 4 వచ్చేసి ఆప్టివ్స్ యాంగిల్. అర్థమైందిగా స్టూడెంట్స్? సో ఫస్ట్ యాంగిల్, థర్డ్ యాంగిల్ ఏమో అక్యూట్ యాంగిల్స్, సెకండ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్ వచ్చేసి ఆప్టివ్స్ యాంగిల్స్. ఇప్పుడు చెక్ యువర్ ఎస్టిమేషన్ బై మెజరింగ్ దెమ్ అంటున్నాడు. ఫస్ట్ వీటిని మనం చూస్తే మనం ఇవి ఏం యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు మెజర్ చేసి ఎస్టిమేట్ చేయమంటున్నాడు. సో వాటి మెజర్స్ కూడా రాయమంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రొట్రాక్టర్తో వీటిని మనం మెజర్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ యాంగిల్ చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ యాంగిల్ ఇది మెజర్ ఎంత ఉందో మనం మెజర్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఇది మనకి ప్రొట్రాక్టర్లో ఈ మిడ్ పాయింట్ ఉంటుంది. ఈ మిడ్ పాయింట్ ఇక్కడ పెట్టి మనం మెజర్ అనేది చేయాలి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి సేమ్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. కొంతమంది ఇలా పెడతారు, ఈ లైన్ ఇలా క్రాస్ వెళ్ళిపోతుంది, క్రాస్ వెళ్ళొద్దు స్టూడెంట్స్, స్ట్రైట్గా ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు చూడండి. ఇప్పుడు ఇది చూడండి, ఈ లైన్ ఉందా, ఈ లైన్ ఎక్కడికి వస్తుంది, 70 degrees. ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఈ లైన్ ఇలా ఉంటే ఇక్కడ నుంచి చూసుకోవాలి, ఇలా వచ్చి 70 దగ్గర. చాలామంది ఈ నెంబర్స్ చూసుకోవాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు ఈ లైన్ ఇటు సైడ్ వచ్చిందంటే ఇక్కడ నుంచి 0 నుంచి చూసుకుంటూ రావాలి. సో
సో ఇప్పుడు ఇలా చూస్తే ఇప్పుడు ఈ లైన్ ఇటు వచ్చింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటారండి. ఇలా వస్తే ఈ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది? 70 degrees దగ్గర ఎండ్ అవుతుంది. సో యాంగిల్ 1 ఎంత ఉంది? 70 degrees. చూడండి 70 degrees. సో ఇక్కడ రాద్దాం. యాంగిల్ 1 వచ్చేసి 70 degrees. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ 2 చూడండి స్టూడెంట్స్. యాంగిల్ 2 ఇప్పుడు కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ దగ్గర పెడదాం. ఇప్పుడు ఈ లైన్ అనేది ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా? ఇప్పుడు చూడండి ఈ లైన్ అనేది ఇటు సైడ్ ఉంది. సో ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూసుకుంటూ రావాలి. ఈ 0 ఎక్కడుంది? ఇవి చూడొద్దు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా మన నంబర్స్. సో ఈ లైన్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 0 నుంచి చెక్ చేసుకుంటూ రండి. ఈ 0 నుంచి చెక్ చేసుకుంటా ఉంటే ఇలా వచ్చి ఇక్కడ స్టాప్ అయింది. ఇప్పుడు ఏ నెంబర్ చూసుకోవాలి? ఇది కాదు, మనం ఇటు నుంచి వచ్చాం కదా. సో ఇటు నుంచి వచ్చినప్పుడు ఈ యాంగిల్ ఎక్కడ స్టాప్ అవుతుంది? 110 degrees దగ్గర స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఇది సెకండ్ యాంగిల్ వచ్చేసి 110 degrees. సో ఇక్కడ రాయండి. సెకండ్ యాంగిల్ వచ్చేసి 110 degrees. ఇప్పుడు నేను ఇది నా ఓన్గా నేను డ్రా చేశాను, ఇది నోట్బుక్లో డ్రా చేశాను. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇమేజ్కి మీకు యాంగిల్స్ చేంజ్ అవ్వచ్చు. మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఉట్టి ఇమేజ్ అనేది డ్రా చేసి నేను నా ఈ డయాగ్రామ్ ప్రకారంగా మెజర్ చేస్తున్నాను. మీరు టెక్స్ట్ బుక్లో ఏ డయాగ్రామ్ ఉందో అది మెజర్ చేసి ఆ యాంగిల్స్ రాయండి స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, నాకైతే సెకండ్ యాంగిల్ 110 degrees వచ్చింది. మీకు టెక్స్ట్ బుక్లో ఇమేజ్లో అక్కడ మెజర్ చేసి ప్రొట్రాక్టర్తో ఎంత వస్తే అంత మెజర్ చేయండి. ఇప్పుడు థర్డ్ యాంగిల్ చూడండి. ప్రొట్రాక్టర్ ఇలా తిప్పండి, లేకపోతే బుక్నైనా టర్న్ చేయండి మీకు కన్ఫ్యూజ్ అయితే. ఇప్పుడు చూడండి లైన్ ఇలా ఉంది కదా. ఇప్పుడు లైన్ అనేది ఇటు సైడ్ ఉంది. సో ఇటు సైడ్ చూడండి మీరు. ఈ సెంటర్ పాయింట్ని ఇక్కడ పెట్టండి, ఈ లైన్ దగ్గర పెట్టి ఇప్పుడు 0 ఈ లైన్ ఇటు ఉంది కాబట్టి ఇటు నుంచి 0 నుంచి చూసుకోండి. ఇలా వచ్చి ఈ లైన్ అనేది ఎక్కడ స్టాప్ అవుతుంది? 70 దగ్గర స్టాప్ అవుతుంది. సో అక్యూట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ వచ్చేసి 70 degrees. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యాంగిల్ మెజర్ చేద్దాం. ఫోర్త్ యాంగిల్ ఇది పాయింట్ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఈ లైన్ ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు సో ఇక్కడ నుంచి 0 నుంచి చూడండి. 0 నుంచి వచ్చి కనిపిస్తుందా? ఈ 0 నుంచి ఇప్పుడు ఈ లైన్ ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఈ 0 నుంచి చూసి ఇప్పుడు ఇది ఎక్కడ స్టాప్ అవుతుంది? ఈ లైన్ ఇప్పుడు ఈ యాంగిల్ కదా మనం మెజర్ చేస్తుంది. ఈ యాంగిల్ ఎక్కడ స్టాప్ అవుతుంది అంటే 110 దగ్గర. ఇటు 0 నుంచి ఇటు వచ్చాం కాబట్టి ఇలా వచ్చి ఈ లైన్ 110 దగ్గర స్టాప్ అవుతుంది. సో ఫోర్త్ యాంగిల్ 110 degrees ఉంది. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఎలా మెజర్ చేయాలో యాంగిల్స్ని. సో ఇది నేను ఓన్గా పెన్సిల్తో ఇక్కడ మీకు నోట్బుక్లో చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక ఇమేజ్ డ్రా చేసుకున్నాను. కానీ టెక్స్ట్ బుక్లో ఇమేజ్లో మీకు యాంగిల్స్ చేంజ్ అవ్వచ్చు. సో ఇవి కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, మీకు ఎలా మెజర్ చేయాలో ఎగ్జాంపుల్గా నేను చూపించాను అనమాట. అలా మీరు టెక్స్ట్ బుక్లో ఇమేజ్ని మెజర్ చేసి యాంగిల్స్ అయితే కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఇది <90 ఉంది కాబట్టి ఇది అక్యూట్. ఈ యాంగిల్స్ కరెక్టే ఉన్నాయి కానీ ఈ డిగ్రీస్ కొంచెం చేంజ్ అవ్వచ్చు. సో దాని ప్రకారం మీరు రాసుకోండి స్టూడెంట్స్. సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి స్టూడెంట్స్. థర్డ్ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ దిస్ యాంగిల్స్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ యాంగిల్, డ్రా అన్ యాంగిల్ లార్జర్ దెన్ ద లార్జెస్ట్ యాంగిల్. ఫస్ట్ ఈ యాంగిల్స్ని మెజర్ చేయమంటున్నాడు. దాని తర్వాత ఈ 3 యాంగిల్స్లో లార్జెస్ట్ యాంగిల్ ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. తర్వాత డ్రా అన్ యాంగిల్ లార్జర్ దెన్ ద లార్జెస్ట్ యాంగిల్ అంటున్నాడు. సో ఈ యాంగిల్స్లో లార్జెస్ట్ యాంగిల్ ఏదైతే వస్తుందో దానికన్నా లార్జెస్ట్ యాంగిల్ మనల్ని డ్రా చేయమంటున్నాడు. సో ఈ యాంగిల్స్ అనేది మెజర్ చేద్దాం. సో ఫస్ట్ యాంగిల్ చూద్దాం. ఫస్ట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ ఏబిసి. యాంగిల్ ఏబిసి ఎంత ఉందో, ఎన్ని డిగ్రీస్ ఉందో మనం మెజర్ చేద్దాం. సో ఈ సెంటర్ పాయింట్ని ఈ లైన్ దగ్గర మ్యాచ్ అయ్యేటట్టు పెట్టి చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఇటు ఉంది కాబట్టి ఇటు నుంచి 0 నుంచి చూసుకుంటారండి. ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ స్టాప్ అవుతుంది? 60 degrees. అవునా? అర్థమైందా స్టూడెంట్స్?
కనిపిస్తుందా? ఇప్పుడు ఈ యాంగిల్ ఈ లైన్ ఇటు వచ్చింది కాబట్టి ఈ 0 నుంచి చూసుకుంటారండి. ఈ లైన్ అనేది 60 దగ్గర అవుతుంది. సో ఇది యాంగిల్ ఏబిసి 60 degrees ఉంది, 60 degrees. ఓకే, నెక్స్ట్ యాంగిల్ డిఈఎఫ్ మెజర్ చేద్దాం. ఈ పాయింట్ని ప్రొట్రాక్ట్ని కరెక్ట్గా ఇలా పెట్టండి. ఇప్పుడు లైన్ ఇటు ఉంది కాబట్టి ఇటు నుంచి చూసుకుంటూ వద్దాం. ఇలా చూసుకుంటూ వస్తే మనకి ఈ లైన్ అనేది కరెక్ట్ 120 దగ్గర స్టాప్ అవుతుంది. సో ఇది ఈ యాంగిల్ డిఈఎఫ్ అనేది 120 degrees. యాంగిల్ డిఈఎఫ్ ఈక్వల్స్ టు 120 degrees. సో ఇది చూస్తేనే చెప్పేయచ్చు, మనం మెజర్ కూడా చేయవసరం లేదు, కానీ మీకు మెజర్ చేసి కూడా చూపిస్తాను. ఇది స్ట్రైట్ ఉంది కాబట్టి 90 degrees యాంగిల్. మీరు కావాలంటే మెజర్ చేయండి మీకు డౌట్ ఉంటే. చూడండి ఫ్రెండ్స్, స్ట్రైట్ ఉందంటే ఇది 90 degrees. ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్. ఓకే, సో ఫస్ట్ వన్ 60 degrees, సెకండ్ వన్ 120 degrees, థర్డ్ వన్ 90 degrees. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం, సారీ ఒక్క నిమిషం. థర్డ్ ప్రాబ్లంలో మీకు ఇంకోటి విచ్ ఇస్ ద లార్జెస్ట్ యాంగిల్ అని అడిగాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏబీసీ 60 degrees వచ్చింది, యాంగిల్ డిఈఎఫ్ 120 degrees వచ్చింది, యాంగిల్ పీక్యూఆర్ 90 degrees వచ్చింది. సో వీటిలో లార్జెస్ట్ యాంగిల్ ఏది? యాంగిల్ డిఈఎఫ్. అది 120 degrees లార్జెస్ట్ కాబట్టి ఇక్కడ రాయండి మీరు. యాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ద లార్జెస్ట్ యాంగిల్. ఇది నేను చెప్పడం మర్చిపోయాను. సో లార్జెస్ట్ యాంగిల్ ఏది అడుగుతున్నాడు? సో యాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ద లార్జెస్ట్ యాంగిల్. తర్వాత ఏం చేయమంటున్నాడు? డ్రా అన్ యాంగిల్ లార్జర్ దెన్ ద లార్జెస్ట్ యాంగిల్. ఇప్పుడు లార్జెస్ట్ యాంగిల్ ఏది? 120 కదా. 120 degrees కన్నా ఎక్కువ ఉన్న యాంగిల్ని డ్రా చేయమంటారు. సో 120 కన్నా ఎక్కువది 130, 140, 150, 160, 180 వరకు గీయచ్చు. సో ఏదో ఒక యాంగిల్ మీరు గీయండి స్టూడెంట్స్. రఫ్ కాలంలో ఏదైనా తీసుకోవచ్చు, 130 degrees ఆర్ 140, ఎనీ యాంగిల్. మోర్ దెన్ 120 అంటున్నాడు కాబట్టి ఏదైనా యాంగిల్ మీరు డయాగ్రామ్ అనేది గీయాలి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లంకి వద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద టైప్ ఆఫ్ యాంగిల్ ఫార్మ్ బిట్వీన్ ద లాంగ్ హ్యాండ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ ద గివెన్ టైమింగ్స్. ఇప్పుడు కొన్ని టైమింగ్స్ ఇచ్చాడు. ఈ టైమింగ్స్ ప్రకారంగా యాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? టేక్ స్మాల్ హ్యాండ్ యాజ్ ద బేస్. స్మాల్ హ్యాండ్ యాజ్ ద బేస్ అంటే స్మాల్ హ్యాండ్ దగ్గర మనం ప్రొట్రాక్టర్ అనేది పెట్టండి అన్నట్టు అర్థం అనమాట. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఎట్ 9 o'clock in the morning. సో ఇక్కడ మనం ఒక క్లాక్ వేసుకుందాము, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ 12, 3, 6, 9. ఓకే, సో ఇప్పుడు 9 o'clock అంటున్నాడు. 9 o'clock in the morning అంటే షార్ట్ హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది, లాంగ్ హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది. అవునా స్టూడెంట్స్? ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఇప్పుడు చూస్తే ఇది ఏం యాంగిల్ ఫామ్ అవుతుంది? ఈజీగా చెప్పేయచ్చు, ఇట్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. సో ఎట్ 9 o'clock in the morning ఏం యాంగిల్ ఫామ్ అవుతుంది? రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఎట్ 6 o'clock in the evening. ఈవినింగ్ 6 o'clockకి ఇప్పుడు ఇక్కడ 9, ఇక్కడ 12, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు? 6 o'clock in the evening. 6 o'clock in the eveningకి షార్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, లాంగ్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం యాంగిల్ ఫామ్ అవుతుంది? స్ట్రైట్కి వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్. అర్థమైందిగా స్టూడెంట్స్? ఇప్పుడు షార్ట్ హ్యాండ్ 6 o'clock అంటే షార్ట్ హ్యాండ్ వచ్చేసి 6 దగ్గర ఉంటుంది, లాంగ్ హ్యాండ్ వచ్చేసి 12 దగ్గర ఉంటుంది. సో ఇది ఏం యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే స్ట్రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎట్ 12 noon. 12 noon అంటే ఇప్పుడు ఇది 12 అనుకోండి స్టూడెంట్స్. 12 o'clock అవుతున్నప్పుడు అప్పుడు ఎట్లుంటుంది? షార్ట్ హ్యాండ్
అండ్ లాంగ్ యాండ్ రెండు ఒకదాని మీద ఒకటే ఉంటాయి. సో ఇక్కడ ఏం యాంగిల్ ఫామ్ అవుతుంది? అసలు యాంగిల్ ఫామ్ అవ్వట్లేదు. సో ఈ యాంగిల్ని ఏమంటాము? జీరో యాంగిల్. 12 నూన్కి షార్ట్ అండ్ లాంగ్ అండ్ రెండు ఒకటి దగ్గర మీట్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ జీరో యాంగిల్ అనమాట. యాంగిల్ అనేది ఫామ్ అవ్వట్లేదు. సో జీరో యాంగిల్ అనాలి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వన్. ఎట్ 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్. 4 o'clock అంటే ఇప్పుడు 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇది 3, ఇది 4. 4 o'clock అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది ఇలా ఉండి షార్ట్ అండ్ లాంగ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది 12 దగ్గర. అవునా స్టూడెంట్స్? సో ఇది ఏం యాంగిల్ ఫామ్ అవుతుంది అని మనం చూసినట్లయితే, చూసినట్లయితే 4 o'clock అప్పుడు షార్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, లాంగ్ హ్యాండ్ వచ్చేసి 12 దగ్గర ఉంటుంది. సో ఇది ఏం యాంగిల్ ఫామ్ అవుతుంది? ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఇది 90. సో 90 కన్నా ఎక్కువ ఉంది. సో ఇది ఆబ్ట్యూస్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడికి 90 వచ్చింది. ఇప్పుడు 90 కన్నా ఎక్కువ ఉంది కదా. సో ఇది ఆబ్ట్యూస్ యాంగిల్. ఎట్ 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్, ఆబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్. అట్ 8 o'clock ఇన్ ద నైట్. 8 o'clock ఇన్ ద నైట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 9, ఇక్కడ 12, ఇక్కడ 3, ఇక్కడ 6 ఉంది అనుకుందాం. సో 8 అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది లాంగ్ హ్యాండ్. ఇప్పుడు యాంగిల్ ఇప్పుడు 8 నుంచి చూసుకుంటే యాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఇదేంటి? ఇప్పుడు ఇక్కడ 90, 180 కూడా దాటేస్తుంది. సో ఇది ఇప్పుడు ఇలా స్ట్రైట్ యాంగిల్ 180కి ఇంకెక్కువే ఉంది కదా. సో ఇదేంటి? 180 కన్నా ఎక్కువ ఉంటే అది ఏం యాంగిల్? రిఫ్లెక్స్ యాంగిల్. సో ఎట్ 8 o'clock ఇన్ ద నైట్ అంటే రిఫ్లెక్స్ యాంగిల్. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇలా ఇది కొంచెం ఇంపార్టెంటే, ఎందుకంటే టైమింగ్స్ ఇచ్చి మనం యాంగిల్ రాయమంటాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజన్ లేకుండా మనం ఇట్లా వేసుకుని చూసుకుంటా ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఎట్ 9 o'clock ఇన్ ద మార్నింగ్ అనేది రైట్ యాంగిల్. నెక్స్ట్ ఎట్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్, 6 o'clock అప్పుడు మనకి యాంగిల్ అనేది స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎట్ 12 నుంచి చూసుకుంటే మనకి 2 షార్ట్ అండ్ లాంగ్ హ్యాండ్ రెండు ఒకటే దానిపైన ఉన్నాయి కాబట్టి జీరో యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 4 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్ చూస్తే 4 దగ్గర మనకి షార్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, లాంగ్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది మోర్ దెన్ 90 ఉంది కాబట్టి ఆబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ ఎట్ 8 o'clock ఇన్ ద నైట్ అంటున్నాడు కాబట్టి సో ఇది 8 o'clock షార్ట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, లాంగ్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సరే నేను లాంగ్ పెద్దగా వేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇలా యాంగిల్ చూస్తే ఇదేంటి? మోర్ దెన్ 180 ఉంటుంది. సో ఇది రిఫ్లెక్స్ యాంగిల్. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది 4th ప్రాబ్లం. నెక్స్ట్ లాస్ట్ వన్ 5th ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. లాస్ట్ వన్ చూడండి స్టూడెంట్స్. 5th ప్రాబ్లం. మ్యాచ్ ద యాంగిల్స్ బై మెజర్స్. డ్రా ఫిగర్స్ ఫర్ దిస్ యాజ్ వెల్. సో ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి ఇచ్చారు. సో ఫస్ట్ అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను లెస్ దెన్ 90, కానీ మోర్ దెన్ 90 ఉంటే ఏమో అది ఆబ్ట్యూస్ యాంగిల్, లెస్ దెన్ అక్యూట్ ఏమో 90. సో లెస్ దెన్ 90 ఇక్కడ ఏంది? 45 అనేది లెస్ దెన్ 90 కదా. సో అక్యూట్ యాంగిల్ అనేది 45 degreesకి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ రైట్ యాంగిల్ అంటే ఏంటి? 90 degrees. సో రైట్ యాంగిల్ 90 degrees. నెక్స్ట్ ఆబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి స్టూడెంట్స్? మోర్ దెన్ 90. సో మోర్ దెన్ 90 ఇక్కడ ఏముంది? 150. 180 కూడా ఉంది కానీ 180 స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. సో ఆబ్ట్యూస్ యాంగిల్ 150. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? మోర్ దెన్ 180 అనేది ఇక్కడ 270 degrees ఉంది. సో 270 degrees అనేది రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ చూసుకుంటే స్ట్రైట్ యాంగిల్ అనేది 180 degrees. సో ఓకే, ఇది మ్యాచ్ చేస్తాం. కానీ నెక్స్ట్ ఏమంటున్నాడు? డ్రా ఫిగర్స్ ఫర్ దిస్ యాజ్ వెల్. ఇప్పుడు అక్యూట్ యాంగిల్ 45 degrees, రైట్ యాంగిల్ 90 degrees, ఆబ్ట్యూస్ యాంగిల్స్ 150 degrees, రిఫ్లెక్స్ యాంగిల్ 270 degrees, స్ట్రైట్ యాంగిల్ 180 degrees మ్యాచ్ చేస్తాం కదా. ఈ యాంగిల్స్ని డ్రా చేయమంటున్నాడు. సో ఈ డ్రాయింగ్ అనేది మీరు చేయండి స్టూడెంట్స్. విత్ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఈ యాంగిల్స్ అనేది మీరు డ్రా చేస్తే అయిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈ డ్రాయింగ్ అనేది మీరు చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం అంతా మనం ఎక్సర్సైజ్
5.2 అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ ఎక్సర్సైజ్ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 5.3 ఎక్సర్సైజ్తో మనం కలుద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.